నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని కోరుతూ బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా, జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ఎడపల్లి మండలంలో పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని అన్నారు. కేసీఆర్ పాలన బాగుండేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టాలు పడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారని వారు వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా కష్టపడాలని వారు సూచించారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారునిపై తప్పుడు కేసులు పెట్టడం విడ్డూరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, కేసీఆర్తోనే ప్రగతి సాధ్యమని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గుర్తుగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీరామ్, మాజీ ఎంపీపీ పోచయ్య, నాయకులు మాజీద్, అజయ్ గౌడ్, గంగాప్రసాద్, ఖలీల్, షేక్ కరీం, సుమన్, పెర్కరవి, రాజేశ్వర్, రాంబాబు, కోడెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనమందరం కలిసి గట్టిగా పనిచేసి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, గౌరవ షకీలన్న గారి ఆదేశాల మేరకు మనమందరం పనిచేసి మన గ్రామాలలో ప్రతి బూత్లో కూడా ఇంటింటికి తిరిగి మనం ఉన్నప్పుడు ఏం చేసినాం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు అనేది ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మనం ప్రతి ఒక్క పథకాలు వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ 420 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు కాదు, 420 గ్యారంటీలు ఉన్నాయి వాళ్ళు చెప్పినవి. అవన్నీ ఏం చేయలేదు అనేది మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో ప్రతి ఇంటికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. రైతు బంధు 1 రోజు నుండి 10 రోజుల లోపల ఒక గుంట కాడికి వెళ్ళి ప్రతి ఎకరానికి కూడా రైతు బంధు వేసారు కేసీఆర్ గారు. అదేవిధంగా మన షకీలన్న గారు మన ఎంబటినే ఉంటూ కరోనా టైంలో అయితేనేమి, రంజాన్ టైంలో అయితేనేమి, దసరా, దీపావళి కానీ క్రిస్టియన్ సంబంధించిన క్రిస్టియన్ పండుగలు అయితేనేమి, ఈ విధంగా ఎన్నో దానికి మనకు ఆయన వ్యక్తిగతంగా ఆదుకోవడం జరిగింది. కరోనా టైంలో అయితే ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం కానీ, ఇంజక్షన్లు ఇవ్వడం కానీ, భోజనాలు పెట్టడం అయితేనేమి, ప్రతి ఒక్కరికి పెళ్ళి అయితేనేమి నేనున్నా అని ఆదుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గౌరవ షకీలన్న గారు. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మనమందరం కూడా పనిచేసి మనమందరం కూడా పనిచేసి విజయవంతంగా ఈ ఎలక్షన్ని అత్యధిక మెజార్టీ ఎడపల్లి మండలం నుండి ఇవ్వాల్సిందిగా మేము అందరూ కోరుకుంటూ సెలవు. మీ ప్రేమ అదే మీ షకీల్ అన్నకు ఇచ్చిన ప్రేమ ఇంకా ఎక్కువ ప్రేమ బాజిరెడ్డి అన్నకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు గల్లీలో మన ఎమ్మెల్యే లేదు, కానీ ఢిల్లీలో కూర్చోవాలి. ఎవరైనా మన కోసం మాట్లాడాలంటే ఢిల్లీలో ఎవరైనా స్ట్రాంగ్ ఉండాలి. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏం చేయరు. కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధం చెప్తుంది. బీజేపీ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు ఎప్పుడు ఇక్కడ రాలేదు, ఏం చేయలేదు, ఏం చెయ్యరు వాళ్ళు. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్, మన ప్రభుత్వం, మన కేసీఆర్ సరే మీ అందరికీ తెలుసు సెక్యులర్ గవర్నమెంట్. చాలా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భాయ్ గంగా జమున తహజీబ్ అని తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు హిందూ ముస్లిం డివైడ్ చేయాలి, వాళ్ళు అబద్ధం చెప్పాలి, అదే చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇంకా పబ్లిక్కు కూడా తెలుసు. నేను కూడా బయట పోతే వాళ్ళే లేడీస్ స్పెషల్లీ వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదేదో 420 హామీ చెప్పినారు. అందరూ ఏమని చెప్పినారు, గ్యాస్ सिलेंडर చెప్పినారు, బస్ చెప్పినారు, ఉట్టి బస్సే ఇచ్చినారు, ఇంకా ఏమి ఇవ్వలేదు. वो बस दे के भी औरतों में लड़ाई और आदमी पैसे दे के भी खड़ के जाना है. बस आदमियों को भी नहीं मिल रही और बसेस भी 1-2 डाले खाली, उसमें भी औरतें लड़ ले रहे, कर ले रहे, बैठने भी नहीं आ रहा. वो बेचारे अच्छे दोस्त आते हैं, सो भी दुश्मन हो गए. और आदमी अपने घर के आदमी जो पैसे दे के जा रहे हैं उनको तो जगह ही नहीं है, खड़ने को जगह नहीं है. लोगों को अफसोस हो रहा है, लोगों को भी देखे कि जो आदमी ट्रैवल कर रहे हैं उनको बैठने के यहाँ से जगह नहीं है, खड़ने के लिए भी सही जगह नहीं है. तो इस तरह से गवर्नमेंट लड़ाने का काम कर रही है, मिलाने का काम कुछ भी नहीं है. इन लोगों का काम ही यही है, आना, झूठ बोलना, जाना. आज से नहीं, कई सालों से कांग्रेस गवर्नमेंट यानी कि गुंडा राज आज हमारे हर यूथ बच्चों पे, हर यूथ ना सिर्फ मेरे बच्चे के ऊपर बल्कि हर यूथ बच्चों के ऊपर केसेस किया जा रहा है. बार उनको पुलिस स्टेशन में बुलाया जा रहा है. हमारा जब 9 साल हमारी जब गवर्नमेंट चली, बीआरएस की गवर्नमेंट चली, ऐसा कभी हुआ?
कभी ऐसा किसी को तकलीफ दिए, कभी कैसा ऐसा यूथ को बुला के करके पुलिस स्टेशन में सारा दिन उनका निकाले, नहीं निकाले। मामूली से एक बैरिकेड हिट करने के से हिस्ट्री में कोई भी जेल को जाके नहीं आया, जबकि आपके XMLA शकील साहब का बेटा जाके आया, 3 दिन के वास्ते उसको जेल में डाले। किस लिए? सिर्फ और सिर्फ पॉलिटिक्स। उनके फादर एक XMLA थे बोल के हिस्ट्री में कहीं भी बैरिकेड को हिट करने से या एक दीवार को हिट करने से कोई जाके जेल को नहीं आया। 3,000 से 5,000 उसका जुर्माना रहता, बनना निकल जाना रहता। उसके लिए LOC डालना, बच्चे को 3 दिन के लिए जेल में डालना। आप लोगों में से यहाँ से कई लोगों को बुलाया जा रहा है पुलिस स्टेशन, केसेस किया जा रहा है, ज़बरदस्ती जुल्म करके सारा दिन बिठाया जा रहा है। तो ये हमारी गवर्नमेंट का काम नहीं है। हमारी गवर्नमेंट सेक्युलर गवर्नमेंट है और कभी ऐसे काम नहीं करी सो है। ये गवर्नमेंट यानी कि कांग्रेस गवर्नमेंट जो अभी चल रही है, झूठ के अलावा कुछ नहीं बोली है। आप सबको मालूम है और पब्लिक को भी अब मालूम हो गया, क्योंकि 4 महीने से परेशान है। शादी मुबारक कल्याणा लक्ष्मी के साथ साथ 1 तोला सोना देते बोले। शादी मुबारक कल्याणा लक्ष्मी भी नहीं है, 1 तोला भी नहीं है। गुरु माफ़ी बोले नहीं है। राइतु बंधु राइतु बीमा बोले नहीं है। क्या क्या नहीं है, क्या क्या नहीं बताया लोग। आप बोलो, आप घर में जितने औरत है उनको सबको पेंशन देंगे बोले। वो 1200 2000 कुछ। औरतों को क्या है, हर किसी को घर चलाना, औरतों को घर चलाना। आदमी क्या है, पैसे कमा के ला के औरत को दे देते। औरत का काम है पैसे कैसे छुपा के बचा के चला। औरतों को ऐसा स्कीम बताया गया, छूटे स्कीम, वो लोग आगे धोखे में। हम औरत जल्दी बातों में आ जाते, धोखे में आ जाते, आगे धोखे में आगे। हाँ भाई चलो 2000 रुपये 4000 रुपये हो रहे ना, बल्कि वो 2000 रिच मिल रहे, जो हमारे KCR साहब दिए वो मिल रहे। कहाँ हुए 4000 रुपये? 4 महीने हो गए, एक स्कीम बराबर नहीं दे सक रहे हो ना, सिवाय बस के, वो भी लड़ाई झगड़े की है वो। और बस यानी कि सुकून से जाने की रहना। ठीक है, आप बस दिए, उसमें कैसा जा रहे लोग, वो भी तो देखो आप, वो भी तो अपना काम है ना। आप बैठे किसके लिए? आपको पब्लिक सेलेक्ट करी, आप पब्लिक के अच्छा के वास्ते बैठे यहाँ पर, ना कि पब्लिक के ऊपर जुल्म करने के लिए, पब्लिक को लड़ाई झगड़ा कराने के लिए, पब्लिक को झूठ बोल के ऐसा वोट हासिल करने के लिए। आज आप लोग हासिल कर लिए, एक बार धोखा खाएंगे, बार थोड़ी खाएंगे, नहीं खाएंगे बार धोखा। हम सबको पता चल गया है कि कौन सी गवर्नमेंट 9 साढ़े 9 साल में KCR साहब क्या करे और 4 महीने में कांग्रेस वाले क्या करे और 5 साल में MP भी क्या करे। आप लोगों को सबको मालूम है। मैं आपको इतना बोलने की ज़रूरत नहीं है, आप लोग खुद को पता है कि क्या चल रहा है, क्या नहीं चल रहा है, माहौल और हालात कैसे चल रहे हैं। आज हम परेशान हैं, हम नहीं चाह रहे, जैसा हमारे एक भाई यहाँ पर बोले, आप एक आवाज़ दो भाभी, हम आप लोगों के साथ हैं। मेरे साथ जो गुजर रहा, मैं नहीं चाहूँगी कि वो मेरे सारे भाइयों के साथ भी गुजरे। अल्लाह ताला मेरे को इतनी हिम्मत दिया कि मैं अकेले बहुत कुछ कर सकती हूँ, लड़ सकती हूँ। मैं नहीं चाह रही हूँ कि मेरे बुरे वक्त में आप लोग मेरे साथ ज़रूर खड़े हुए रहिए, लेकिन वही परेशानी में मैं आप लोगों को डालना नहीं चाह रही हूँ। आप लोग सेफ रहे तो मैं सेफ रहे, जैसी बात गुजारिश है कि आप सब अपना कीमती ఓట్, మీ అన్మూల్యము ఓట్ కార్ గుర్తుకు వేయండి. అందరికీ చెప్పండి, ఇంటికి పోయి మీరు మీ బాధ్యత ఇప్పుడు, ఎందుకంటే టైం తక్కువ ఉంది మా దగ్గర, అందరి దగ్గర తక్కువ టైం ఉంది. అయితే మీరు అందరూ ప్లీజ్ ఇంటికి పోయి మీ చుట్టాలకు, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి అందరికీ చెప్పండి. మీ అందరికీ తెలుసు ఏం చెప్పాలి, కార్ గుర్తుకు ఓటేయాలి. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి, మనమేం గుర్తు, కార్ గుర్తుకే, జై తెలంగాణ. ప్రెస్ అండ్ మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాభినందనాలు తెలియజేస్తాను. మరి మీకు అందరికీ తెలుసు బాజిరెడ్డి గోవర్ధన్ గురించి. తన 4 సార్లు ఎమ్మెల్యే అయిండు. బాన్స్వాడ అయితే బాన్స్వాడ అయిండు, ఆర్మూర్ మా కాన్స్టిట్యున్సీలో అయిండు, నిజామాబాద్ రూరల్ 2 సార్లు అయిండు. ఏ 2 డాషింగ్ ఫెయిల్. మనకు సమస్యల మీద స్పందించే వ్యక్తి కావాలా, సమస్యల మీద పోరాడే వ్యక్తి కావాలా పార్లమెంట్లో. కాబట్టి ఇదివరకు ఉన్న వాళ్ళని చూసినాం మనం. ఎంపీ ఉన్నాడు అరవింద్, 5 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేయలేదు, కనీసం ఏ ఫండ్ కూడా చేయలేదు. NSF ఫ్యాక్టరీని కూడా నేను ఓపెన్ చేయిస్తాను, దేశంలో 64 ఫ్యాక్టరీలు ఓపెన్ చేయించిన అని చెప్పింది. మరి మనకేమొచ్చింది, NSF ఎందుకు చేయను 64 ఫ్యాక్టరీలు? ఇట్లా ఆయన కళ్ళబెల్లి కవర్ చెప్పి కాలం గడుపుకున్నాడు 5 ఏళ్ళు. అట్లాగే జీవన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇంకా 2 సంవత్సరాలు పదవిలు ఉంటాడు. 2 పదవులు ఉన్నాడు, పదవులు ఉండి ఏం చేయలేదు. రేపు ఎన్నికై మళ్ళీ ఏం చేస్తారు? అదే బాజిరెడ్డి గోవర్ధన్ గారు తన 2 టర్మ్స్లో తన కాన్స్టిట్యూన్సీలో కనీసం 6,000 కోట్ల బడ్జెట్ తెచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసింది. అందుకే మనకేందంటే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలి. బాజిరెడ్డి గారికి అది ఉంది, ప్రశ్నించి
డబ్బులు తీసుకొచ్చే ప్రతిపక్షం ఉన్న డబ్బులు తీసుకొచ్చే సత్తా ఆయనకుంది. ఈ రబ్బర్ స్టాంప్స్ అవసరం లేదు మనకు. జీవన్ రెడ్డి కానీ అరవింద్ కానీ రబ్బర్ స్టాంప్స్. కాబట్టి మనం ఖచ్చితంగా మే 13 నాడు పోలింగ్ ఉంది. పెద్ద ఎత్తున మనమే ఒక్కొక్కరం ఒక బాజిరెడ్డి అయి మరి పెద్ద మొత్తంలో పెద్ద మెజార్టీతో ఆయన గెలిపించాలని చెప్తూ, ఇంకా నేను కోరేది ఏంటంటే మన ముస్లిం సోదరులు వాళ్ళున్నా మేము చూసాం లేటెస్ట్ సర్వే నిన్న చూసి మన వాళ్ళందరూ మనకు 38% ఉంది మన ఫేవర్గా, 36 బీజేపీ ఉన్నది, 18% కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ ఖతం అయిపోయింది. 17 బీజేపీకి మనకే ఉంది. మరి మనం తప్పి కాంగ్రెస్ కోటేసినా బీజేపీకి వేసినట్టే లెక్క. కాబట్టి మరి బీజేపీ గెలద్దంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బాజిరెడ్డి కారు గుర్తుకు మీరందరూ ఓటేయాల. ఇంకోటి ఏంటంటే బూత్ కమిటీలు, నేను ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తున్నా, బూత్ కమిటీలు మస్ట్. ప్రతి బూత్కు 10 మంది మెంబర్లు వేసుకొని బూత్కు 90-100 ఓట్లు వస్తాయి. ఆ ఓట్లనే కవర్ చేయాలి, ఎటు తిరిగే అవసరం లేదు. కాబట్టి అది ఖచ్చితంగా మనకు మెజార్టీ సాధిస్తామని చెప్తూ మరి మంచి అవకాశం